రెవెన్యూ శాఖపై సర్కార్ నజర్ పెట్టింది. ఈ శాఖలో ఎక్కువ అవినీతి జరుగుతుందన్న ఆరోపణలతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిసైడ్ అయింది. ఉన్న చట్టాన్ని మారుస్తూ ప్రజలకు మరింత మేలు జరిగేలా కొత్త చట్టాన్ని త్వరలో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రెవెన్యూ శాఖలో కీలక మార్పులు రానున్నాయి. ఈ శాఖలో పెరుగుతున్న అవినీతిని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానుంది. అయితే కొత్త రెవెన్యూ చట్టం అంటే రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడం కాదంటున్నారు ఆ శాఖ ఉన్నతాధికారులు. రెవెన్యూ అధికారులకు ఉన్న అధికారాలను తగ్గించడమని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుందని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. వీఆర్ఓ, ఎంఆర్ఓ లెవెల్లో అవినీతి ఎక్కువగా జరుగుతుందని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయంటున్నారు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు. కొంతమంది రెవెన్యూ సిబ్బంది తీరుతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని శాఖల్లో ముఖ్యమైంది రెవెన్యూ శాఖని, కానీ ప్రజల్లో ఈ శాఖపై నమ్మకం తగ్గిపోతుందంటున్నారు. అందుకే కొన్ని సంస్కరణలు ప్రభుత్వం తీసుకురాబోతోందంటున్నారు. అవినీతి జరుగుతుందనే కారణంతో ఎన్టీఆర్ హయాంలో పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని, ఆ తరువాత వీఆర్ఓ, ఎంఆర్ఓ వ్యవస్థ వచ్చిందని, మళ్లీ ఇప్పుడు అవినీతి పెరిగిందంటున్నారు అధికారులు. అందుకోసమే సీఎం కేసీఆర్ ఎన్నికల తర్వాత రెవెన్యూ శాఖపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సెక్రటేరియట్ వర్గాల సమాచారం. అయితే ఎంఆర్ఓకు, వీఆర్ఓకు భూమి పట్టాలు ఇవ్వడంలోనూ, మ్యూటేషన్ చేయడంలోనూ కొన్ని అధికారాలున్నాయి. కొత్త చట్టంలో వాటిని తొలగిస్తారని తెలుస్తుందంటున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. దీంతో పాటు ఇకపై రోజు ఏం పని చేస్తున్నారో రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, ఏ సర్టిఫికెట్ ఇచ్చినా, ఏ రైతు భూమి పత్రాలు రాసినా ఆ సమాచారాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేయాలనే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.